దేవుని కృప ఎవరి మీద ఉంటుందో వారి కుటుంబము, వారి జీవితము డెవలప్ అవుతుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే ఈరోజు దేవుని కృప నీకు తెలియాలి. చాలా మంది దేవుని యొక్క కృప లేకపోవడం వలన నష్టపోతున్నాం. మనం ఎందుకు నష్టపోతున్నాం? దేవుని కృప ఎందుకొరకు లేదు? చూడండి, ఇక్కడ ఒక ట్రీ ఉంది, మనం ఒక చెట్టు పెట్టాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ చెట్టు పెట్టినప్పుడు ఈ చెట్టు ఎందుకు పచ్చిగా ఉంది అంటే వాటర్ వేస్తున్నాం, దానికి కావలసిన అన్ని ఉన్నాయి. కానీ ప్రాముఖ్యమైన ఒకటి అవసరం, ఏంటో తెలుసా? దాని వేరు బలంగా ఉన్నప్పుడు ఆ చెట్టు బలంగా ఎదుగుతుంది. ఈ చెట్టు వేరు బలంగా లేనప్పుడు నువ్వు నీరు పోసినా, నువ్వు మందేసినా అదేమైతుంది? ఎండిపోతుంది. అందుకనే కీర్తన గ్రంథం 1:3 ఒక మాట ఉంది, మీరు చూడండి, చదవండి. అతడు నీటి కాలువల ఓరను నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అతడు చేయనదంతయు సఫలమగును. కారణం ఏంటి? ఆ చెట్టు అండి నీటి కాలువల ఏరున ఆ వేరు నాటబడ్డది. ఆ చెట్టు వేరు బలంగా ఉంది. ఎప్పుడైతే ఈ చెట్టు వేరు బలంగా ఉంటుందో మనం పోసిన వాటర్ను అది రిసీవ్ చేసుకుంటుంది, దానికి కావలసిన బలాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకు దావీదు మహారాజు ఈ లేఖనాన్ని రాశాడంటే, క్రైస్తవ సమాజం ఈరోజు ఎలా అయిందంటే నామ క్రైస్తవంగా తయారైంది. ఎలా తయారైంది? వేరు బలంగా లేదు, ఎక్కడంటే అక్కడ పనికెత్తుతున్నారు. నీకు విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. నీకు విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఒక చెట్టు పెట్టినాం మనం, ఒక విత్తనం పెట్టినాం మనం, దాన్ని ఇక్కడ నుంచి తీస్తున్నాం, ఇంకో దగ్గర పెడుతున్నాం, ఇక్కడ తీస్తున్నాం, ఇంకో దగ్గర పెడుతున్నాం. ఆ వేర్లు ఉంటాయా, ఎండిపోతాయా? చెప్పండి ఒకసారి. ఆ చెట్టు ఎప్పటికీ ఎదుగదు, ఫలాలు ఫలించదు. ఆఖరిలో అదేమవుతుందంటే ఎండిపోతుంటే దాన్ని యజమానుడు కాల్చేస్తాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు నిన్ను ఒక మందిరంలో ఒక ప్రధాన వ్యక్తిగా నిన్ను ఎన్నుకున్నాడు, నీకు రక్షణ ఇచ్చాడు, కాపరి నాయకత్వంలో మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఈరోజు మీరు ప్రశ్న వేసుకోండి, మీ వేరు ఎంత లోతుగా ఉంది, మీ వేరు ఎంత బలంగా ఉంది. వేరు ఎంత బలంగా ఉంటుందో మీరంతా చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో మీ కుటుంబాలు ఫలిస్తాయి. ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా, ఎంత పెద్ద మందిరానికి పోయినా, 10 లక్షల మంది ఉన్న మందిరములో నీ వేరు బలంగా లేకపోతే మాత్రము నీ కుటుంబంలో రావలసిన ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు. ఈ మసిదోనియ సంఘం పైన దేవుని యొక్క కృప ఉంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృప అక్కడ దాగి ఉందని చెప్తున్నాడు. అందుకనే మరి ఎందుకుందట? మొదటి నుంచి చదువు, అదే మన 2 కొరింథీ మనం చదువుదాం. ఈ రోజు ఈ వాక్యం ద్వారా మన వేరు నాటబడాలా, మన కుటుంబాలు బాగుగాలా, మన సమస్యలన్నీ పోవాలా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నప్పుడు మీరు సంఘంలో ఎంత బలంగా ఉన్నారు, ఎందుకు దేవుని ఆశీర్వాదం వస్తలేదు ఒకసారి మీరు గమనించాలని నేను ప్రభువును నేను మనవి చేస్తున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమ వలన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరు మళ్ళీ వినండి, వచ్చిపోయే వారి మీద మీ మనసు పెట్టకండి. దేవుని కృప మసిదోనియ సంఘం మీద ఎందుకుందట? 4 పాయింట్స్ చెప్తున్నాడు ఇక్కడ ప్రభు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు దేవుని కృప మనకు కావాలా వద్దా? కావాలని మన చేతులు లేపండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కావాలా? నేను చేతి దించమని లేదు.
ఎత్తుబడి ఎత్తారు కానీ అనుకున్న దించేస్తారు కిందికి. సరే, ఓకే, రైట్, ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. దేవుని కృప నీకు కావాలంటే, నీ వేరు బలంగా ఉండాలంటే, నీకు దేవుడు పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే ఇక్కడ చూద్దాం. వారు బహు శ్రమ వలన పరీక్షింపబడరు. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. దేవుని కృప ఆ మసిదోనియ సంఘం మీద అనగా వాళ్ళ మీద ఎందుకుందంటే వారు బహుశ్రమలు అనుభవిస్తున్నారు. విచిత్రం కదా, శ్రమలు అంటున్నారు, దేవుని కృప వారి మీద ఉన్నదంటున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 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 చాలా మంది శ్రమలను చూస్తారు, చాలా మంది డబ్బును చూస్తారు, బిల్డింగ్లను చూస్తారు. మీకు విషయం తెలుసండి, ఇవన్నీ కూడా ఒక రోజు కళ్ళు మూసిన వెంటనే మనకి ఏది కనబడదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అయితే వారు బహు శ్రమలు అనుభవించారు, అత్యధికముగా సంతోషించిరి. ఈ శ్రమలలో వాళ్ళు ఏం చేసిండ్రట? సంతోషించారు. చెప్పండి అమ్మా, ఏం చేసిండ్రట? సనగలేరు, బాధపడలేరు. వాళ్ళు ఏం చేశారంటే ప్రభును నమ్మినందుకు, ఈ శ్రమ వచ్చినందుకు మేము సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? శ్రమల్లో ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. ఆ తర్వాత ఏమంటుంది ఇక్కడ? మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనస్పూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒకసారి చేతులే దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ మసిదోనియా సంఘం యాక్చువల్ గా పేద సంఘం, నిరుపేద సంఘం, డబ్బులు లేవు, కానీ ప్రభులో బలంగా నిలబడ్డారు. ఎప్పుడైతే శ్రమల్లో లెక్క చేయకుండా, శ్రమల్లో మీరు ఎప్పుడైతే బలంగా నిలబడతారో వారి మీద, ఆ కుటుంబం మీద ఏముంటుంది? దేవుని కృప. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఆ కృప నాకు ఉండును గాక అని చెప్పండి. కృప నాకు ఉండును గాక. చెప్పిందా? ఆ శ్రమలు కూడా మీకు వస్తాయి, రావాలద్దా? శ్రమలను చూసి భయపడేవాడు పిరికివాడు. నీ వేరు బలంగా ఉంటే నువ్వు శ్రమను చూసి ఎప్పటికి కూడా భయపడవు. రైట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక విషయం ఏముందంటే, వారికి ఉన్న దానికన్నా ఎక్కువ దేవుడికి ఇవ్వడం నేర్చుకున్నారు. వారు నిరుపేదలై ఉండి దేవుడు ఇవ్వమన్న దానికన్నా ఎక్కువగా సేవకులకు ఇవ్వడం నేర్చుకున్నారు వారు. కనుక ఆ సంఘం ఏమైంది? దినదినము అభివృద్ధి అవుతుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సంఘం అంటే గోడలు కావు, ఆ సంఘములో చేర్చబడ్డ వారు దినదినము అభివృద్ధి అవుతున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా వారు ఏమైపోతున్నారు? ఈ మసిదోనియా సంఘం ఎందుకు ఆశ్రయింపబడుతుంది? వాళ్ళకి తినడానికి తిండి లేదు, అయినా వీరికి ఆశీర్వాదం ఎందుకు వస్తుందని చుట్టుపక్కల సంఘాలు, చుట్టుపక్కల వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. కారణం ఏంటో తెలుసా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి భయపడ్డారు, శ్రమలకు భయపడలేదు, దేనికి భయపడలేదు. దేవునికి భయపడి దేవుని పరిచర్యలో వారు ముందున్నారు. శ్రమలు ఎదుర్కొన్నారు, బాధలు ఎదుర్కొన్నారు. దేవుడిచ్చిన దానికన్నా ఎక్కువ కనుక వారిపైన దేవుని కృప నిండి ఉన్నది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని కృపని కావాలంటే నువ్వు దేవునిలో బలంగా నిలబడడం నేర్చుకోవాలా. మన వేరును ఎంత బలంగా ఉండాలంటే గాల్పు వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమి వచ్చినా కదలని చెట్టుగా మనము నిలబడాలి. ఈ రోజుల్లో కొంతమంది ఎలా తయారనంటే ఈ చెట్టుని ఇక్కడ పెడుతున్నారు, ఈ చెట్టుని ఇక్కడ పెడుతున్నారు, ఈ చెట్టుని ఇక్కడ పెడుతున్నారు. కనుక
నీవు ఈ సంఘము ఆ సంఘము ఈ సంఘం అని తిరుగుతుంటే ఆ వేరు ఏమైతుంది? బలహీనపడుతుంది. ఆ వేరు బలంగా ఉండదు. ఆఖరిలో చెట్టు ఏమైపోతుంది? ఎండిపోతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మనము ఒక సంఘములో బలపడ్డమంటే అక్కడ మన బలంగా మన వేరును నాటి మన ముందుకు వెళ్ళాలి. కానీ మన వేరును మాత్రం బలహీన పడితే మాత్రము దేవుని కృప ఆ కుటుంబం మీదకి రాదు. మరి దేవుని కృప ఎలా వస్తుంది? ప్రభు చెప్తున్నాడు, ఉచితంగానే దేవుని కృప ఇస్తాను. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. దేవుని కృప ఎలా వస్తుంది ఒకసారి జాగ్రత్త వినండి. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును, ఏమండి? సూర్యుడు అనగా వెలుగు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. హల్లెలూయా. దేవుడు ఈ రోజు ఆయనకు వెలుగుగా ఉన్నాడు, నీ కేడముగా ఉన్నాడు. రెండోది ఏమంటున్నాడు ఇక్కడ? నీ వేరు బలంగా ఉంటే ఆయన కృప చూపే దేవుడు, ఘనతలు ఇచ్చేది, ఉచితంగా ఇచ్చే దేవుడు, డబ్బుల ద్వారా కొనేది కాదు. ఈ రోజు సంఘానితో దేవుడు మాట్లాడుతున్నాడు. మసిదోనియ సంఘానికి ఉచితంగా దేవుని కృపనిచ్చిన దేవుడు ఈ రోజు నా మాట ఎక్కినటువంటి ప్రార్థన మందిరంలో దేవుడిని ఉచితంగా ఈ రోజు దేవుని కృపనివ్వాలనుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్. దేవుని కృపని ఉచితం కావాలంటే నీవు నాటబడిన చెట్టులాగా నీవు బలంగా ఉండాలని ప్రభు నిన్ను కోరుతుంటున్నాడు. అదే విధంగా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అపోస్తుల కార్యములో 11వ అధ్యాయం 23వ వచనంలో మాట ఉంది చూడండి. ఈ రోజు మనం నేర్చుకునేది ఏ వాక్యం? దేవుని ఈ రోజు మీరు కృప పొందుకొని మీ ఇళ్ళకి వెళ్ళాలి. ప్రైజ్ గాడ్. ఈ రోజు నుంచి మీ జీవితంలో మీ జీవితంలో చేంజ్ రావాలి. హల్లెలూయా. ఖచ్చితంగా రావాలి. దేవునితో నేను వస్తుందని నమ్ముతున్నాను. నేను దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ అతను వచ్చి ఆ సంఘం పైన దేవుని కృప చూసి ఏమన్నాడు? ప్రభువును ఒకటి సంతోషించి, రెండవది స్థిర హృదయం ఉండాలి.